అందరికీ నమస్కారం. నేను జాకిర్ హుస్సేన్. బంగారం మగువలకి ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా. అయితే అది కాస్త 2025కి అందని ద్రాక్షలా మారిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు బంగారం ధరలు కాస్త తగ్గచ్చు అంటున్నారు. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు బంగారం ధరలు ఏమైనా తగ్గచ్చు అంటారా ఈ 2026 స్టార్టింగ్కి? మొత్తం 2026 శుభారంభంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే 2025 అస్సలు బాగాలేదబ్బా ఏ పరంగా చూసుకున్నా. బంగారం ఏందబ్బా ముందు 1,15,000 అంటే షాక్ అయ్యాను. యాక్చువల్లీ మనం 75K ఉన్నప్పుడు వీడియో చేసినట్టు. ఎస్, 2025లో మీరు అన్నట్టు 75,000-80,000 దాకా ఉండేది. తర్వాత 90, అరే 1,00,000కు వెళ్ళిపోతున్నాను. 1,00,000 దాటేసింది. 1,05,000, 1,10,000, 1,15,000, వారంకి 5,000 చొప్పున పెరిగిపోయి 1,40,000 దాటేసింది. ఒక్కసారిగా నిన్న 3,000 ఎంతో తగ్గినట్టుంది కదా. అసలు ఇక చాలా మంది ఈ మధ్యకాలంలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. మీరు అన్నట్టు కొంచెం అటు ఇటు భారీగా తగ్గిన బంగారం ధరలని న్యూస్లో వేస్తాడు. తీరా చూస్తే గ్రాముకు 200 గ్రాములు, గ్రాముకి 500 రూపాయలు, గ్రాముకి 200 రూపాయలతో ఇది అమ్మాయి హెడ్లైన్ ఎలా ఉంటుంది కానీ లోపల మ్యాటర్ ఏమి ఉండదులే తమ్మనేలాగా అని అనిపించింది. అయితే నిన్న మొన్న కూడా అలాంటి న్యూసే చూస్తే ఛాన్సే లేదే. ఎందుకంటే ఇది అలాగా 1,50,000 వరకు వెళ్ళి అక్కడ స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు అప్పుడే తగ్గదే అని. ఎందుకంటే మాకు తెలిసిన రావు గారిని ఒక సీనియర్ విశ్లేషకులు ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన లేదు సార్, ఇట్లా ఖచ్చితంగా చూడండి ఈ రెండింగ్కి బాగా పడిపోతుంది, 26లో మీరు ఇంకా చాలా తక్కువ అయిపోతుంది అని. నిజంగా 26 శుభారంభం బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 25లో యుద్ధాలు, రకరకాల దాడులు, బస్సు యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు ఇవి ఎక్కువగా అనిపించే. ఎందుకో 2025 కొంచెం ఇబ్బంది కలిగించింది. 2021 తరువాత. సో 21 కరోనా సెకండ్ వేవ్ చాలా ఇబ్బంది పెట్టింది. సో ఇప్పుడు 2025 ఎందుకో అంతగా అన్ని వర్గాల వారికి కూడా అంత లాభదాయకంగా అనిపించలే నా ఫీలింగ్. సో ఇది ఆయన చెప్తూనే ఉన్నారు తగ్గుతుందని. ఒక్కసారిగా భారీగా తగ్గినానంటే నేను మామూలు క్యాజువల్గా 200-300 గ్రాము మీద తగ్గుంటుంది. ఒకేసారి 3,000 తగ్గింది. అరే ఇదేంటిది, ఆశ్చర్యంగా ఉంది అని ఒక్కసారి చూస్తే బంగారం మీద 3,000. ఇకపోతే వెండి ఏదైతే ఈ అంతర్జాతీయ కమోడిటీ ఏదో అంటారు, దాంట్లో ఎక్కువగా వెండి మీద మదుపర్లు ఎక్కువగా పెట్టేసి, అంటే అరే ఈ మధ్యకాలంలో కొన్ని రకాల ఔషధాలకి వెండిని, సిల్వర్ని వాడుతున్నారంట. వాటి మిశ్రమంలో, తయారు చేసే మిశ్రమంలో మనం డైలీ యూజ్ చేసే వాటిలో ఫుడ్ ఐటమ్స్ లో కూడా చాలా వరకు ఉంటుందని విన్నాను. నిజమేనా? మేబీ అది ఫుడ్ ఐటమ్స్ సిల్వర్ కోటింగ్ ర్యాపర్లు అంటుంటాయి. అవి దానివల్ల సిల్వర్ కి చాలా డిమాండ్ పెరుగుతుంది. అంటే అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ నేను విన్నది అంటే కొన్ని రకాల ఔషధాలకి, కొన్ని రకాల మూలికలకు సంబంధించి దీన్ని యూజ్ చేస్తున్నారు. తరువాత అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఏదైతే కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయో ఏ నుంచి అన్ని రకాలుగా, అలా వచ్చినప్పుడు ఈ వెండి ఆ ఇన్నోవేషన్స్కి చాలా ఉపయోగపడుతుందంట. పైపెచ్చు బంగారం కొనలేం, భయంకరంగా ఉంది. గ్రామే 15,000 అలా పడుతుంది. అదే వెండి అనుకోండి, ఆ 15,000 పెడితే ఆల్మోస్ట్ మనకు ఒక 5 తులాల దాకా వస్తుంది కదా. సో అందుకు దీని మీద రీసెర్చ్ చేస్తున్నారేమో. బహుశా రీసెర్చ్ చేస్తుంటే సఫలీకృతం అవుతుంది కాబట్టి 10,000 పెట్టుబడి పెట్టుకుంటే 20,000 లాభం వచ్చింది అనుకోండి, ఇదేదో వెండి అయినా వర్కౌట్ అవుతుందిరా, సిల్వర్ పెట్టినా వర్కౌట్ అవుతుంది అనుకుని చెప్పి అందరూ వెండి మీదకి వెళ్ళొచ్చు. సో అలాగా మొత్తం మీద కొంతమంది ఈ బార్లు అంటారు, ఐడియా ఉందా, బిస్కెట్ లాగా కడ్డీలాగా ఉంటాయి. బంగారం బిస్కెట్ లాగా కొంచెం పెద్ద సినిమాలు చూపిస్తుంటారు కదా, బొక్కలు పూత పూసినవి, వాటిని బార్స్ అంటారు. అవి వెండి బార్స్ చాలామంది కొనుక్కుంటున్నారు. ఈ మధ్య కొన్ని జ్యువెలర్స్లో కూడా డైరెక్ట్గా అది కొనుక్కుంటే మీరు మళ్ళీ పెరిగింది అనుకోండి, తీసుకెళ్ళి వాడికి అది ఇస్తే ఆ రోజు రేట్ ప్రకారం తిరిగి ఇచ్చేస్తారు. అదే ఒక వస్తువు అనుకోండి, దానికి తరుగు మిగులు అన్ని, దాంట్లో ఎంత వేస్ట్ ఉంది తీసేసి అన్ని కదా ఇస్తారు ఆ రోజు వాల్యూ. ఈ బార్స్ కొనుక్కుంటే డైరెక్ట్గా ఆ రోజుకి వాల్యూ ఎంత ఉందో అది ఇచ్చేస్తారు. మనం ఎక్కడ కొన్నామో స్లిప్ చూపించారు చాలు. సో అలాగా చాలామంది పెట్టుబడి పెట్టడంతో ఒక్కసారి ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగింది. ఎప్పుడు ధర పెరిగినప్పటికీ ఇంకా డిమాండ్ పెరిగి సప్లై ఉండదుగా, ఆ స్థాయిలో సప్లై కూడా ఉండాలిగా. అంటే ఇది ఒక ఎకనామిక్ లా ప్రకారం డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది, ధర పెరిగితే ఆటోమేటిక్గా సప్లై కొంచెం తగ్గిపోతుంది. ఆ సప్లై తగ్గిపోవడం వల్ల మేబీ చైనా వాడు లాంటోడు ఏదైతే ఎగుమతులపై ట్యాక్స్ ఎక్కువ వేసేసాడో దాని ఇంపాక్ట్ పడ్డం ఒకేసారిగా అది 100 కేజీ వెండి విలువ
3 లక్షల దాకా ఎంత ఉండేది ఒక్కసారి 2,55,000 ఎంత కూడా పడిపోయింది. ఎస్ ఎంత డ్రాస్టిక్ చేంజెస్! Yes. 30,000 40,000 పడిపోవడం అంటే చిన్న విషయమా? అవును. బంగారమే 3,000 పడిపోయిందంటే ఎంత దారుణం అసలు. ఇంకా నెక్స్ట్ తగ్గచ్చు అంటారా సార్ మళ్ళీ ఇంతకంటే కూడా? ఈ రోజుకి 18,000 తగ్గిందంట ఉమ్. వెండి, అంటే కేజీ మీద నేను చెప్పేది. ఓకే, రోజు రోజుకి ఇలా తగ్గుతుంది. ఇంకా ఎంత Maybe తగ్గచ్చు? అదే చెప్తున్నాను కదా, ఇది ఒక ఎకనామిక్ లా మనకు పూర్తిగా ఐడియా లేదు కానీ భలే చెప్తారా ఎకనామిక్స్. నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తే నార్త్ ఇండియన్స్ బిజినెస్ మ్యాన్లు, సౌత్ ఇండియన్స్ బిజినెస్ మేకర్స్. ఎస్ సార్, ఇట్లా సో చూసుకుంటే వాళ్ళంతా ఆర్ట్స్, మనం ఎవరు చాలామంది ఆర్ట్స్ అన్నట్టు చూస్తారు కానీ ఆర్ట్స్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టు. ఎకనామిక్స్ కానీ, ఇండియన్ పాలిటిక్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ ఎక్స్టెన్స్. మనం ఎంతసేపు ఇంజనీరింగ్ డాక్టర్ ఈ టెక్నికల్ చదువుకున్నాడు ఎప్పుడూ కింగ్ మేకరే, కింగ్ అవ్వలేడు. బట్ వాడు కింగ్ అవుతాడు, వాడు బిజినెస్ పెడతాడు, వాడు ఎంటర్ప్రీనర్ అవుతాడు. వాడి కింద నువ్వు ఎంత చదువుకున్నా వాడి కింద చేయాల్సిందే, వాడు మాత్రం బాస్. ఏది గొప్పది చెప్పండి? సో అలాగా ఎకనామిక్స్ లా ప్రకారం కూడా ఈ ఏవైతే సప్లై పెరగడం, డిమాండ్ పెరగడం, ధర పెరగడం, ఆటోమేటిక్ సప్లై పడిపోవడం, ఆటోమేటిక్ మళ్ళీ ధర కూడా దిగి రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇక్కడ ఒక్కసారిగా ఈ చైనా, ఈ కమోడిటీ, అలా అంతర్జాతీయ మార్కెట్ ఏదైతే వాల్యూ ఉందో ఒక్కసారి బంగారం వీటితో పాటు కాపర్ కూడా పడిపోయిందండి. ఎస్ సార్. కాపర్ కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కాపర్ యూటిలైజ్ చేస్తారు. సో కాపర్ వాల్యూ కూడా పడిపోయిందంట. సో మరి ఇంకా తగ్గుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు కానీ మేబీ మీరు అన్నట్టు 2026కి ఒక శుభారంభంగా తగ్గితే వెళ్ళని కూడా మహా తగ్గినా 1.20 మించి తగ్గదని నేను అనుకుంటున్నాను. ఇది బంగారం విషయం. ఇప్పుడు ఆల్రెడీ 1.40 దాటింది. నిన్న మొన్న 2,000 3,000 తగ్గడంతో ఒకసారి మళ్ళీ 1.35కి ఎంతకో వచ్చింది. ఇప్పుడు ఏది 24 క్యారెట్ నేను చెప్పేది. 22 క్యారెట్ ఇంకొంచెం తక్కువ ఉంటుంది. సో మేబీ అది నెక్స్ట్ ఈ యుద్ధ ప్రభావాలు వీటి వల్ల కూడా తగ్గొచ్చేమో. ఆల్రెడీ వేడిగా చర్చలు జరుగుతున్నాయి కదా ప్రతి దగ్గర కూడా. ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడు యుద్ధం అవుతుందో, లేదంటే వాళ్ళు దొంగ దెబ్బ తీస్తే మన వాళ్ళు అటాక్ ఎప్పుడు చేస్తారు అనేది అదొక సందేహం ఉంది. తర్వాత ఎలాగూ హమాస్ మీద ఇజ్రాయెల్ వారు ఇప్పటికే క్షమించరు, వాళ్ళు అటాక్ చేస్తారు. ఉక్రెయిన్ కూడా రష్యా క్షమించదు, అది చేస్తూనే ఉంది 3 ఏళ్ళుగా. సో ఇలాంటి నేపథ్యం వల్ల కూడా ధరలు ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో వీటిని స్టేబుల్గా ఉంటాయి అని మనం అనుకోవచ్చా? లేదు కదా సార్, అలా చెప్పలేం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మొదటి ఏం చేస్తారు, తగ్గింది కాబట్టి ఇమీడియట్ గా కొనేస్తూ ఉంటారు. అరే మళ్ళీ రేపు ఎల్లుండి పెరుగుతుంది కదా, మళ్ళీ మనం అమ్ముకోవచ్చులే మార్కెట్లో అన్నట్టుగా. మళ్ళీ ఇది ఒక స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ గేమ్, ఒక గేమ్ అది మనకు అసలు చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, మనకు అర్థం కాదు. సో అంటే ఎక్కడో ఏదో ఉపద్రవం జరిగినా, ఎక్కడో ఏదో జరిగినా దాని ఇంపాక్ట్ ఇక్కడ పడుతూ ఉంటుంది. ఇక్కడ షేర్లు ఎందుకు పడిపోతుందో తెలియదు, ఇక్కడ బంగారం విలువ ఎందుకు తగ్గిపోతుందో తెలియదు. అది బాగా మార్కెట్ మీద సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళని బాగా చెప్పగలరు, మనకు అంత ఐడియా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.